హలో అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఈరోజు రెసిపీ పాలకోవా, కలాకండ్, కోయా ఇలా మనకి నచ్చిన పేరుతో పిలుచుకుని ఒక డిఫరెంట్ రెసిపీని చూద్దామండి. ఇది విరిగిన పాలు ఉంటే వేస్ట్ కాకుండా చక్కగా ఇన్స్టెంట్గా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్వీట్ అనే కాదు, ఇంకా ఇలా విరిగిన పాలతో ఎన్నో రకాలుగా వేట్లో వాడుకోవచ్చు. డీటెయిల్డ్గా వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందామండి. మరి ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మన విందు విశేషం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ వస్తాయి. ఇంకా మరి స్వీట్ ప్రిపరేషన్లోకి వచ్చేస్తే జనరల్గా అప్పుడప్పుడు పాలు విరిగిపోవడం అందరి ఇంట్లో సహజమే. మరి అలా విరిగినప్పుడు ఫీల్ అవ్వకుండా ఈసారి ఇలా టేస్టీ రెసిపీని చేసి చూడండి. ఇలా విరిగిన పాలలో హాఫ్ లెమన్ జ్యూస్ని లేదా వెనిగర్ ఉంటే అది ఒక 1 టీ స్పూన్ వేసుకుని బాగా ఒక 1 మినిట్ పాటు కలిపేసుకోండి. ఇలా చేయటం వల్ల పాలు పదార్థం పూర్తిగా సపరేట్ అయిపోతుంది అండ్ ప్లెయిన్గా వాటర్ కూడా సపరేట్ అవుతుంది అనమాట. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రైనర్తో వడకెట్టేసుకోండి. ఇలా వడకెట్టేసుకున్నాక డైరెక్ట్గా స్వీట్ చేయడానికి యూజ్ చేస్తే కొద్దిగా పుల్లగా వగరుగా ఉంటుందండి. ఎందుకంటే మనం లెమన్ జ్యూస్ని పిండుకున్నాం కాబట్టి. సో ఒకసారి దీంట్లోనే ఇలా డ్రింకింగ్ వాటర్ని కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ నీట్గా ఇదంతా ప్లెయిన్ వాటర్తో తడుపుకుంటూ ఉంటే మనకి పులుపు వగరు అనేది పోతుంది. ఇంకా కమ్మటి స్క్రాంబుల్డ్ పన్నీర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఏదైనా మసాలా వెజ్ కోర్మాస్లో అప్పుడప్పుడు ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి ఆ కర్రీకి. చక్కగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు. లేదా ఈరోజు మనం చేస్తున్నట్లు స్వీట్కి కూడా యూస్ చేసుకోవచ్చు. స్వీట్ కోసం అయితే ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి ఇలా పప్పుగుత్తు లేదా పొటాటో మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్లో నాన్ స్టిక్ ఉంటే అది యూస్ చేయండి, అడుగు పట్టకుండా ఉంటుంది. నార్మల్ పాన్ అయినా ఓకే అండి, కొద్దిగా అడుగు పడుతుంది కానీ అది కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని అందులో మ్యాష్ చేసుకున్న స్క్రాంబుల్డ్ పన్నీర్ని వేసేసుకొని దాంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. 1/2 లీటర్ పాలు విరిగాయి నాకు, దానికి నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకున్నాను. అది నాకు సరిపోయిందండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ వేసుకున్నాక షుగర్ అంతా కరిగేటట్టుగా కలుపుకుంటూ ఉండండి. ఇలా మనకి వైట్ కలర్లో స్వీట్ కావాలి అనుకున్నప్పుడు ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదా మనకి కొంచెం కలాకండ్ కలర్లోకి కావాలి అని అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంటే ఈ కలర్లోకి వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ నేను గ్రేటెడ్ నట్స్ని యాడ్ చేసుకున్నానండి. ఇది ఆప్షనల్, వేస్తే క్రంచీగా టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇలా కొద్దిగా తీసుకొని చుట్టితే మనకి షేప్ హోల్డ్ చేయాలి. ఇలా ఉంటేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఇక్కడ చిన్న విషయం అండి, షుగర్ కరిగాక కాసేపట్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే స్వీట్ మనకి గట్టిగా వచ్చేస్తుంది అండ్ కలకండ్ టెక్స్చర్ కూడా రాదు. సో ఈ చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈసారి మిల్క్ విరిగిపోయినప్పుడు ఇలా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు విందు విశేషం.